వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని 2 వారాల్లో ఆదుకోకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా కలెక్టరేట్ శ్రీధర్ చెరుకూరిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్లో కలెక్టర్ని కలిసి ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరామని, అందులో భాగంగా హెక్టార్కు 50,000 మద్దతు ధర ఇవ్వాలని అడిగామన్నారు. ఆ సమయంలో కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం వల్ల తక్కువ ధరతో పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కనీసం 16 నుంచి 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. అక్టోబర్ మాసంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి హెక్టార్కు 50,000 రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి ఇవాళ గట్టిగా కలెక్టర్ గారిని అడిగాం. మరి నెల రోజుల పైన అవుతా ఉంది. ఇప్పటికీ రైతులకు మంజూరైందన్న జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అది ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది, తొందరలోనే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికి కూడా హామీ ఇస్తా ఉన్నారు. 1 వారం నుంచి 2 వారాలు చూస్తాం. 2 వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం కన్నా ప్రకటించకుంటే, చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా రెండోది, ఒక 5-6 వారాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రముఖ పత్రికల్లో, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, జ్యోతి కావచ్చు, అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో వైఎస్ఆర్ జిల్లాకు 2022 ఖరీఫ్ నుంచి 2024 ఖరీఫ్ వరకు, 2022 రబీ నుంచి 2024 ఖరీఫ్ వరకు పెండింగ్ లో ఉన్న ఫసల్ బీమా ఇన్సూరెన్స్, వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కలిపి 173 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది. ఈనాడులో 2-3 సార్లు అయితే వచ్చింది. 173 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము స్పష్టంగా అడిగినాం, ఆ 173 కోట్లు ఏ గ్రామానికి, ఏ రైతుకు వచ్చింది, ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి ఎంత వచ్చిందో కొంచెం కనీసం నీట్గా డివిజన్ చేసి ఇమ్మని అడిగినాం. బట్ ఇప్పటి వరకు ఆ డేటా లేదు. ఈ రోజు కూడా అడిగినాం, ఒక్క రైతు ఖాతాలో ఇప్పటిదాకా డబ్బులు వల్ల. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఏలూరు జిల్లా భీముడోలు మండలంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భీముడోలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పొలసనపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, గుండుగోలం శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి ఆలయం, అంబర్పేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి, పోళ్ల సకలేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు తెల్లవారుజాము నుండి క్యూలైన్లలో బారులు తీరారు. దీపాలు వెలిగించి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భీముడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కాళ్ళకూరి ఉమా విజయ శంకర శర్మ స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. బిగ్ బాస్ సీజన్ 9తో యమక్రేజీ సంపాదించుకున్న శ్రీజ విశాఖలో సందడి చేసింది.
చలాకితనంతో చురుకైన పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీజకు విశాఖలో కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. తనను బిగ్ బాస్లో ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏడాదికి 25 లక్షల వేతనం పొందుతున్న కేవలం బిగ్ బాస్పై ఫ్యాషన్తోనే అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. 5 వారాలకు పైగా తాను హౌస్లో కొనసాగానని, ఆ సమయంలో తనకు ఎంతోమంది ఓటు వేసి మద్దతుగా ఆదరించారన్నారు. ఈ సందర్భంగా పలువురు శ్రీజను ఘనంగా సత్కరించారు. అలాంటిదేమి ఇది లోపల ఏం చేస్తుంది, ఎంతసేపు ఆ వర్క్ చేసుకోవడం పడుకోవడం అనుకునేదాన్ని. బిగ్ బాస్ తను చూసింది, తిరిగేదాన్ని రోజు అది చూసుకుంటూ మళ్ళీ వర్క్ చేసుకొని నైట్ అంతా నిద్రపోయేది కాదు. తెల్లవారుజాము 3ంటికి పడుకుండేది. ఇప్పుడు మధ్యాహ్నం 3ంటికి భోజనం చేసేది. ఇంకా పగలంతా ఏం తెలియదు కాదు. అక్కడే ఇద్దరికి కోపం వచ్చేది తనంటే. ఇంకా తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ బాగా. దేనికైనా చిన్నప్పటి నుంచి బాగా చదువులో కూడా పట్టుదల ఎక్కువ కూడా. కాకపోతే తను బాగా కొంచెం ఇంకా చదువుకోలేదని బాధ పడింది. కానీ నేను చాలా తను ఎక్కువ చదువుకోవాలన్నా సరే తను ఇంత తక్కువ టైంలో జాబ్ చేస్తూ అన్ని నేర్చుకొని ఇవన్నీ సాధించిందంటే ఇప్పుడు మేమంటే ఎవరికి వీధిలో కూడా ఎవరికి తెలియదు. అలా గుర్తుగా ఉండేవారు. అలాంటిది తన అందరూ వచ్చి శ్రీరామమ్మి అంటారు. నా పేరు వచ్చారు అందరూ. నా కూతురుకైనా ఎంత పెద్ద పేరు వచ్చిందని అప్పుడు సంతోషంతో నాకు ఒక్కొక్కసారి అది చెప్తుంటే ఎంత సంతోషం అనిపించిందో, మనసులో ఎంత సంతోషపడిపోయిందో. బీహార్లో మళ్లీ అరాచక పాలన ప్రజలు కోరుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పాలనలో రాష్ట్రం అరాచకంగా మారిందని, ఆ చీకటి రోజులు ఎవరూ మర్చిపోలేరని అన్నారు. పశ్చిమ చంపారణలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నవంబర్ 6, 11 తేదీల్లో ఈవీఎం బటన్ను ఎంత గట్టిగా నొక్కాలంటే ఆ మోత ఇటలీలో ప్రతిధ్వనించాలి అంటూ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్లను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా విమర్శలు గుప్పించారు. युवा प्रत्याशी को आप जिताइए तो जरूर, मगर आपका वोट तीर छाप पर जब बटन दबाए विधायक बनाने के लिए मत डालना. आपका वोट बिहार में जंगल राज को रोकने के लिए पड़ना था. चंपारण जिले ने जंगल राज को देखा है. 9 लोगों की हत्या इसी पुराने जिले में हुई थी. अपहरण, खून, फिरौती, कई प्रकार के आपराधिक घटनाओं से 15 साल तक बिहार की भूमि लहूलुहान रही. वही जंगल राज कपड़े बदलकर, चेहरा बदलकर, भेष बदलकर वापिस आ रहा है. इसको रोकने का काम हमारा युवा नेता समृद्ध वर्मा करेगा. गत चुनाव में आपने यहां से 9 में से 8 सीट दिया था. 9 में से 8 बहुत बड़ा आंकड़ा होता है, मगर मैं 2 हाथ जोड़कर विनती करने आया हूं, इस बार 9 की 9 सीट एनडीए के खाते में डालनी. ये जंगल राज लाने वाले, हमारे चंपारण को मिनी चंबल से प्रसिद्ध करने वाले लालू और राहुल की पार्टियों का सुपड़ा साफ कर देना. भाइयों बहनों, मैं पूरे बिहार में घूमता घूमता यहां आया हूं. अब तक 32 स्थानों पर गया. कोई मान ही नहीं सकता कि एक विधानसभा का सभा इतना बड़ा हो सकता है, इतना बड़ा. अभी मोदी जी और नीतीश बाबू ने 1,41,00,000 जीविका दीदी के बैंक अकाउंट में 10,000 रुपया डाला है. अच्छा किया या बुरा किया भाई? अरे जोर से बोलो, अच्छा किया या बुरा किया? अब ये लालू प्रसाद की पार्टी कहती है इसको हम वापिस ले लेंगे.
अरे लालू प्रसाद जी, आप, आपका बेटा और तीसरी पीढ़ी भी किसी की ताकत नहीं है जीविका दीदी का 10,000 रुपया वापिस लेने का। और मैं आज बिहार की जीविका दीदियों को कह कर जाता हूं, तीर छाप कमल छाप पर वोट लगाइए। हम बिहार की जीविका दीदी के बैंक अकाउंट में और 2 लाख रुपया डालने वाले हैं। लालू जी को अपने बेटे को सीएम बनाना है और सोनिया जी को अपने बेटे को पीएम बनाना। मगर मैं लालू जी और सोनिया जी दोनों को कहने आया हूं, ना बिहार में सीएम की जगह खाली है, ना दिल्ली में पीएम जी की जगह। यहां नीतीश कुमार जी आज सीएम बनकर बैठे हैं और वहां हमारे प्रिय नेता नरेंद्र मोदी जी बैठे हैं। मगर सिक्टा वालों, मुझे बताओ, जो अपने बेटे बेटियों को सीएम और पीएम बनाना चाहता हो, वो बिहार का भला कर सकता है क्या? जोर से बोलो, कर सकता है क्या? बिहार का भला, सिक्टा का भला, पश्चिम चंपारण का भला केवल और केवल नरेंद्र मोदी और नीतीश बाबू कर सकते। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతలను పరామర్శించే అర్హత జగన్ కు లేదు. వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఆదరణ 3 పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన. ఈ పథకానికి 1000 కోట్లు వెచ్చించబోతున్నట్లు స్పష్టం. కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ తుఫాను బాధిత రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలని డిమాండ్. లాలూ రబ్రీదేవి పాలన జంగిల్ రాజ్ అంటూ అమిత్ షా తీవ్ర విమర్శ. కొడుకులను ప్రధాని సీఎం చేయాలని సోనియా లాలూ చూస్తున్నారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.